నమస్కారం. పండగ వేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. డీటెయిల్స్ చూస్తే సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఆ లైవ్ చూద్దాం. ब्रह्मर्षि परमात्मा देवता देवी गायत्री इदं विष्णुचक्रमे त्रयधान्निधा देव समोलम त्रीनिधामचक्रमे विष्णोर्गोपामदाभ्यः कर्माणि पश्यदा व्रतानि पस्पशे पारहमं पदार्थन्ति सूरयाः प्रासो विपन्यवो जातमन्ददे विष्णोर्यस्पारहमं पदो ओम शान्ति 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 जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः परिश्वानाभेव सिन्धुन्दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेश्वां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसे नमः अग्ने त्वं पार्ह्यानव्यो अस्मान् स्वस्तिदुर्गान् विश्वाः पूश्च पृथिवी बहुलान् वुर्वे भवातोकायतनया शिम्योः विश्वार्णो दुर्गाः जातवेदसिन्धुं ननाव दुरितातिपर्षे अग्ने अत्रुणसाघ्राणो अस्माकं भो तनूनां पृतनाजितगुं सहमानमुग्रमग्निश्वाक्षामद्देवो अतिदुरितात्य प्रत्नोशिकमेढ्यो अध्वरे सनाच्च होतान्व्यच्चदत्से स्वाञ्चा आग्ने जय बोलो भवानी माता की, भवानी माता की, भवानी माता की। हर नमः पार्वती पतये हर हर महादेव हर। मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम परमेश्वरी मया देवा परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनादि षोडशोपचार भगवान सर्वात्मा सर्वं श्री महाकाली महालक्ष्मी महासरस्वती श्री राजराजेश्वरी देवी सुप्रियता सुप्रसन्ना वरदा भवतु श्री महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी देवी चरणारविन्दार्पणमस्तु। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मनोवाञ्छावलिद्रस्तु नित्यश्रीरस्तु नित्यसन्मङ्गलानि भवन्तु। आचन्द्रार्कश्री सीतारामचन्द्रस्वामी देवतानुग्रह प्रसाद सिद्धिरस्तु। भूमिर्भूम्ना ज्योर्वरणान्तरिक्षं महित्वा उपस्थे ते देवदेग्निमन्नाथमन्नाध्यायाददे आयङ्गो वृष्णिरक्रमसन्मातरं पितरं च प्रेन् स्वाहा त्रिगुं श्रद्धाम विराजति वाक्पङ्गा प्रत्यस्य वहज्जुभिः अस्य प्राणपानत्यन्ति रोचनः व्यक्यन्महिषस्वः त्वार्धापरोपमन्युना इदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्धीपयामसि यत्ते मन्योपरोक्तस्य पृथिवी मनधत्तजात्यां श्वेदेवामसवस्य समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासुकी ब्रह्मवर्च पितॄणां श्रोत्रं चक्षुर्मणः देवी हिरण्यगर्भिणी देवी प्रसोधरी सदने सत्याहिने सीधां समुद्रमिते सावित्राणो देवह्यङ्गी సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన దసరా వేడుకలను లైవ్ ద్వారా చూసాం. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు విజయదశమి కావడంతో భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిందే.
తిథుల్లో హెచ్చుతగ్గులు రావడంతో ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. చెరుకు గడను వామ హస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్య దర్శనం ద్వారా సకల శుభాలు విజయాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. సామాన్య భక్తులతో పాటు భవానీ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక దుర్గా ఘాట్ కు గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలు చేరుకున్నాయి. హంస వాహనంపై కొలువు తీరారు. ఉత్సవ మూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా రాజమండ్రి దేవీ చౌక్లో సందడి వాతావరణం నెలకొంది. దసరాను పురస్కరించుకుని దేవి బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. రాజమండ్రి దేవీ చౌక్లో విజయదశమి సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి హరీష్. గ్రేసీ, రాజమండ్రిలో దేవి చౌక్ శరణ్ నవరాత్రి ఉత్సవాలు విజయదశమి రోజున అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఎటు చూసినా సరే భక్తజన సందోహమే కనిపిస్తే మనం చూస్తున్న పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి, విజయదశమి రోజు దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిత్యం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కుంకుమ పూజలు ఇక్కడ జరిగేవి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు ప్రతిరోజు జరిగేవి. విజయవాడలో ఏ రకమైన అలంకారాలు అయితే అమ్మవారికి చేస్తారు, ఇక్కడ కూడా అదే విధమైన అలంకారాలు ప్రతిరోజు నవరాత్రుల రోజుల పాటు చేయడం జరిగింది. గడిచిన 9 దశాబ్దాలుగా రాజమండ్రి దేవి చౌక్ లో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది 92వ సంవత్సరం. 1934 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల వల్ల ఈ ప్రాంతానికి, అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం వల్లనే ఈ ప్రాంతానికి దేవి చౌక్ అనే పేరు కూడా వచ్చింది.
ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేవలం ఉత్సవాలు నిర్వహించడమే కాదు, మైసూరులో ఏ స్థాయిలో ఏ రకంగా చేస్తారో అదే రకమైన ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. దీంతో పాటు పౌరాణిక జానపద నాటకాలను కూడా ప్రతిరోజు ఇక్కడ ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం ఈ కమిటీ అంతా కూడా ఈ 9 రోజుల పాటు అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారికి వాళ్ళ రాజరాజేశ్వరి అలంకారాన్ని ఏర్పాటు చేశారు. రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారిని ఇప్పుడు మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికైతే తరలి రావడం జరిగింది. 9 రోజుల పాటు అత్యద్భుతంగా ఈ ఉత్సవాలు నిర్వహించి అదేవిధంగా ఆఖరి రోజు చండీ హోమం కూడా నిర్వహిస్తారు. అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి కేవలం రాజమండ్రి చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి కాకుండా పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు ప్రతి ఏటా తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ జరిగే కుంకుమ పూజకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. దానికోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇవాళతో ఈ ఉత్సవాలు అయితే పూర్తవుతున్నాయి. అయితే మరో 2 రోజుల పాటు చండీ హోమం ఇతరత్ర ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ఉత్సవాల్లో భాగంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి అక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ కూడా చూడొచ్చు. భారీ స్థాయిలో ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం, పశ్చిమ బెంగాల్ని తీసుకొచ్చి ఈ సెట్టింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని తిలకించడానికి భారీగా అన్ని ప్రాంతాల నుంచి భక్తులైతే ఇక్కడికి తరలి వస్తారు. గ్రేసి ప్రస్తుతానికైతే ఇవాళ 9వ రోజు నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు పూర్తవుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 92వ ఏట కూడా అత్యంత ఘనంగా వీటిని నిర్వహించామని నిర్వాహకులు చెప్తున్నారు. భక్తుల సంఖ్యను చూస్తుంటే మనకు తెలుస్తోంది. గ్రేసి, రైట్, థ్యాంక్ యూ హరీష్. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు క్యూలతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. అమ్మలుగా నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మనం వచ్చేసాం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి. అమ్మవారి దయా కృపకు పాత్రులయ్యేందుకు పొద్దున్నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వస్తూ ఉన్నారు. దసరాని పురస్కరించుకొని ఆలయం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ నిర్వాహకులు. ఎక్కడ చూసినా కూడా పూల మాల తోరణాలతో పాటు విద్యుత్ దీప అలంకరణలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దసరా శరన్నవరాత్రి అనేసరికి అమ్మవారి ఆరాధన మనకి ప్రత్యేకంగా స్ఫురిస్తుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో జరిగే దసరా పండుగని విజయదశమి అని పిలుచుకుంటూ ఉంటాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. ఈసారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. 10 రోజులు కూడా అమ్మవారిని వివిధ అలంకరణల్లో అలంకరించి అమ్మవారిని ఆరాధించిన పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు మొత్తం మీద చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టిన పరిస్థితి పెద్దమ్మ ఆలయంలో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు బయట నుంచి కూడా. ప్రస్తుతం మనం ఆలయం లోపల ఉన్నాం. లోపలికి వచ్చే భక్తులు వెలుగుల నుంచి బయట లోపలికి వచ్చే భక్తులు క్యూలో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. మనం క్యూని గమనించవచ్చు, ఎంత సునాయాసంగా కదులుతోందో. ఏమాత్రం ఇబ్బంది లేదు, తోసుకోవడం లాంటి పరిస్థితి కూడా లేదు. చక్కగా ఒకరి తర్వాత ఒకరు నడిచి వెళ్ళి క్రమశిక్షణతోటి అమ్మవారి దర్శనం చేసుకుంటున్న దృశ్యాలే మనకు ఆద్యంతం కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? లింగంపల్లి. ప్రతి ఏడాది వస్తున్నారు. ఏంటి అమ్మవారితో దర్శనం చేసుకుని వెళ్తామని వచ్చింది. సో అమ్మవారిని మేము చాలా విశ్వసిస్తాం. అమ్మవారి దర్శనానికి వచ్చాం ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని అని చెప్తున్నాం. కావ్య. కావ్య, ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్, ఏపీ నుంచి. ఎంతసేపు పట్టింది ఈ దర్శనానికి? 20 మినిట్స్ పట్టింది. బయట క్యూలో నుంచి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? లేదంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? లేదు, ఇదే ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైం వస్తున్నారు. సో హ్యావ్ ఏ హ్యాపీ దర్శన్. సో అది కావ్య చెప్తున్నమాట. దాదాపు 20 నిమిషాలు క్యూలో ఉన్నామని చెప్తున్నారు. ఇంకొంతమంది భక్తాదులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలామంది దాదాపు అంటే బయట నుంచి కూడా 1 కిలోమీటర్ క్యూ లైన్ కనిపిస్తూ ఉంది అమ్మవారి ఆవరణలో. సో వారంతా కూడా క్యూ లైన్ దాటుకొని వస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. నమస్తే, ఎక్కడి నుంచి? హలో, లోకల్. సో రెగ్యులర్ గా అమ్మవారి దర్శనం చేసుకుంటారు కదా, దసరాలో అమ్మవారి అలంకారాలు ఎలా అనిపించాయి? యాక్చువల్లీ దసరా టైంలో ఇదే ఫస్ట్ టైం వచ్చాను.
ఇంకా చూడలేదు, చూడాలి. సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాము. సో ఆవిడ దర్శనం చేసుకొని ఆవిడ అనుగ్రహం తీసుకునేందుకు మేము వచ్చామని చెప్తూ ఉన్నారు భక్తాదులు. మనం గమనించవచ్చు, ఎక్కడ కూడా తోపులాట లేకుండా సునాయాసంగా కదిలి వెళుతున్న క్యూ లైన్లే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఈ అమ్మవారి ఆలయంలో, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 1000 నుంచి 1500 మందికి అన్నదాన వితరణ అనేది ప్రతిరోజు జరుగుతుంది. అలాగే నవరాత్రులను పురస్కరించుకొని కూడా ఈ కార్యక్రమాన్ని అంతే జాగ్రత్తగా శ్రద్ధగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయం నుంచి అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రోజు 2 వాహనాలపై దర్శనమిచ్చారు శ్రీవారు. 9 రోజుల్లో 16 వాహనాలపై తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. నిత్యం తిరువీధుల్లో కళా బృందాల ప్రదర్శనలు, తిరుమలలో విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడోత్సవం నాడు 2,50,000 మంది భక్తులు వాహన సేవను వీక్షించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. గత నెల 24న ప్రారంభమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడుతో ముగినున్నాయి. ఉదయం శ్రీవారి పుష్కరిలో చక్ర స్నాన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాత్రి 8:30 నుంచి 10 గంటల మధ్య ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో కూడా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తిగా ఉన్నాయి. సందర్భంగా 24వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మొదటి వాహనంగా చిన్నశేష వాహనం, అదేవిధంగా 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా 2 వాహనాలు, అంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకి, రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకి 2 వాహనాల్లో సోమవారం దర్శనమిచ్చారు. అదేవిధంగా స్వర్ణరథం చెక్కతేరులో కూడా సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. గరుడు వాహనం రోజు దాదాపు 2.5 లక్షల మందికి పైగా భక్తులు గరుడు సేవను వీక్షించారు. అదనంగా మరో దాదాపు ఇంకొక 60-70 వేల మంది ఈ గరుడు సేవను వీక్షించకుండానే వెనుకదిరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గరుడు సేవ సందర్భంగా ఏదైతే తిరుమల 4 మాడ వీధులు కాకుండా వెలుపల ఉన్న రోడ్లలో భక్తులకి అవస్థలు తప్పడం లేదు. అక్కడక్కడ కాస్త తోపులాట్లు కూడా జరిగిన పరిస్థితి ఉంది. కొంతమంది గేటు కూడా అక్కడ భక్తులు విరిచేసిన పరిస్థితి మనం స్వయంగా చూసాం. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు దాదాపు 5,80,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా దాదాపు 25 కోట్లకు పైగా స్వామివారికి ఆదాయం లభించింది. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవంలో దాదాపు 28 రాష్ట్రాల నుండి కళా బృందాలు తమ ప్రదర్శనను ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రదర్శించడం జరిగింది. అక్కడున్న వాహనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరినీ కూడా ఈ కళా బృందాలు ఎంతో ఆహ్లాదకరమైన వాళ్ళని ఆహ్లాదపరిచినట్టు పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా మనం చూసినట్టయితే దాదాపు 25,12 లక్షల రూపాయలు ఈ 8 రోజులు, అంటే ఈ రోజుతో కాకుండా నిన్నటికి 8 రోజులు అవుతుంది. ఈ 8 రోజుల్లో 25,12 లక్షల రూపాయలు ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి హుండీ ద్వారా ఆదాయం కూడా లభించిన పరిస్థితి. దాదాపు 2,42,000 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు కూడా ఈ 8 రోజుల్లో సమర్పించడం జరిగింది. దాదాపు ఆర్టీసీ బస్సుల ద్వారా 14,459 మంది ట్రిప్పుల ద్వారా దాదాపు 4,40,000 మందికి పైగా భక్తుల్ని తిరుమల తిరుపతి మధ్య తిప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా దాదాపు లక్షల సంఖ్యలో కూడా భక్తులకి ఆహారం, అన్నప్రసాద కేంద్రం ద్వారా ఆహారం అందించిన పరిస్థితి ఉంది. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మరోపక్క తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా ఫల పుష్ప ప్రదర్శనశాల కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన సైకిల్ శిల్పం కావచ్చు, అదేవిధంగా తిరుమలలో తిరుపతిలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ కూడా భక్తుల్ని ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసింది. టీటీడీ అధికారులు భక్తులకు అవసరాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గరుడ సేవ కాస్త భక్తులకి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఈ బ్రహ్మోత్సవాలు కూడా పూర్తిగా విజయవంతంగా కొనసాగాయి. ఇది తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్టు ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాల్లో రావణ దహనాలు నిర్వహించారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రావణ వధ జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. రావణ వధను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇటు బీహార్ రాజధాని పాట్నాలో భారీ రావణ బ్రహ్మ బొమ్మను దహనం చేశారు.
వీక్షించారుగా ఇది ఇవాల్టి పండగ వేళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.